చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నా ఈ వస్తువు మా చేతిలోకి రావడం చాలా సంతోషం. ముందుగా ఇంకా టైం ఉందని చెప్తాను మా ఆయన ఉదయాన్నిగా చెప్తున్నాడు. 9వ తారీఖు అంటున్నాడు. దీనికోసం వెయిట్ చేస్తా ఉన్నాం మేము. ఏంటో చూసేద్దాం. నీకు టెన్షన్గా ఉంటుందా? అది ఎట్టుందానే నాకు ఆశ. ఎట్టుందానే లోపల ఉన్న వస్తువులు కట్ చేసేస్తాయేమో. కృప లోపల ఉన్న వస్తువులు కట్ చేస్తాయేమో. ఏంలయ్యా కత్తిరి పేరుకి కత్తిరే దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. వచ్చేసిందా? వచ్చేసిందియా. తీ ఓపెన్ ఓపెన్. క్రికెట్ బ్యాట్ బ్యాగు బాగుందియా, ఎత్తుకుపోవడానికి బాగుంది. కానీ ఎట్ట మళ్ళీ చట్టం కానీ మళ్ళీ దాన్ని కానీ మడత వేస్తే ఇట్లా ఎత్తుకెళ్ళచ్చు. ఓపెన్ చేస్తుందా? ఓపెన్ చేయి. ఎట్టుందో చూడాలి మరి. సంతోషపడితే కుదరదు ముందుగానే దాని గురించి. కొత్త వస్తువులు కదా. బాగుందియా, ఎట్ట పెట్టాలో దీన్ని. తల మీద వేసుకోదాలి. బాగుంది. ఏంది కృపా? ఇప్పుడు నిన్న ఎప్పుడైనా మాట విన్నప్పుడు పట్టడానికి కర్రలు కూడా ఇచ్చినట్టున్నారు. మురుగున్నాయా? మురుగున్నాయి, కమ్ములు కదా. అసలు ఎట్ట బిగించాలో కూడా తెలియదు. అర్థమైంది కదా ఫ్రెండ్స్, మనం నైట్ క్యాంపింగ్ చేసేదానికి టెంట్ అనమాట. ఏమంటారా? టెంట్ నైట్ క్యాంపింగ్ చేయాలని చాలా రోజులు చేసి పడుతున్నాము. అది ఇంకా మనకి ఈ వస్తువు ఉంటేనే కొంచెం భయం ఉండదు, బాగుంటది కూడా. పాములు రాకుండా నిద్రపోయినా అంత ఇబ్బంది ఉండదు. అందుకని దీన్ని తెచ్చుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. ఈ రోజైతే వచ్చేసిందండి. ఇంకా చూడండి, మంచి వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాము మేము. ఇంత దీన్ని ఎట్ట వేస్తాము, ఎట్ట వేయాలని బాగా నేర్చుకుంటాడు మా ఆయన. చూద్దురా ఉంటుంది చూడు, దానికి సంబంధించిన పేపర్లు ఏ ఒకటి ఇచ్చి ఉంటారు, దాన్ని బట్టి బిగియటమే. చిన్న కమ్ములే. ఓ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని చిన్న చిన్నవి ఉండే వస్తువులు ఒకటి పోయినా కానీ ఇంకా వేస్ట్ అయిపోద్ది ఇదంతా. అవునే కదా, ఎట్టే బిగించాలి. ఫోటోలు ఏమి వేయలేదా? పేపర్స్ అవన్నీ చూడ, బ్యాగుల సంచిలో చూడే. ఇంకేమైనా ఉన్నాయమ్మా? దాంట్లో కాదు, దాంట్లో బ్యాగు హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారు కదా, దాంట్లో ఏమైనా ఉన్నాయో చూడు. దాంట్లో చూడు పేపర్స్ ఏమైనా ఉంటాయేమో. అది ఎలాగా? ఇంకేముంది? అయ్యో ఇట్లా ఇచ్చిండే, ఇంకా మనం ఆలోచించుకొని చేయాలి. కష్టం అనిపిస్తుంది నాకు కూడా. కష్టం లేదులే, దోమలు రాకుండా ముందు భాగం అనుకుంటే ముందు భాగం. సరే ఎట్లా తీద్దురా, నేను వేస్తా. ఏమనుకుందావా, మనం వేసుకొని చూస్తూనే అర్థం అవుతుంది మనకి. కృపాకి అర్థం కాక ఆమె నేను ఎత్తినేసుకుందాన్ని. ఇట్లా వస్తుంది ఎలా? దా నేను చూస్తారా? అయ్యా నీ కాళ్ళు బయటకుంటే నేను సరిపోతాను. అయ్యో నువ్వైతే బయటే సగం ఈగలకి ఆహారం అవుతాయి నీ కాళ్ళు. ఏం అర్థం కావట్లేదా? కృపా ఉడికిపోతాయేమో. కృపా ఉడకంగానే
ఇది తీసేసేమా డోరు. ఇది ఎందుకు ఇచ్చింది ఇప్పుడు ఒకవేళ చెప్తా. ఇది దీనిపైన వేసేసుకోవచ్చు. ఇది దాని తర్వాత ఓపెన్లు అనమాట, గాలి వస్తుంది మనకి. దాన్ని పైకి వేసుకు మన ఇష్టం. ఇంకా అది నాకు అట్టే అనిపిస్తుంది అని చూస్తుంటే. మా ఆయన సరిపోదండి, పొట్టేలాగే ఉంది అది. కాళ్ళు బయటకుంటే ఇది ఇది పైకి వస్తుంది. ఇది టెంట్. ఇలాగా ఇలాగా అర్థమైందా? ఇప్పుడు ఆ రాడ్లు ఇచ్చారు కమ్ములు అయ్యే ఆ కిందే ఉన్నాయి లోపల. ఎట్లా ఇది అర్థం అట్లా చిన్న ఇచ్చున్నారు ఎందుకయ్యా? చిన్న సీరలు ఇచ్చున్నారు ఎందుకో. ఇవి ఇరిగిపోతాయేమో, జాగ్రత్త. ఏంది ఒకేలాగా ఎందుకు అప్పుడు అది? ఎందుకో తెలీదు. ఓహో, అది ఎందుకంటే అది వీడిపోవట్లేదు కదా అదే. అవి పైన ఉన్నాయి చూడు, వాటికి కొంకులు వాటిలలో దూర్చి మనకి ఏ షేప్లో వేయాలో దానికి రావడానికి అనుకుంటా. కానీ ట్రై చేయి. వానాకాలం అయినా బయట పనుకోవచ్చు టెంట్ వేసుకొని. భలే ఉంటుందియా. మొన్న మేము తయారు చేసిన టెంటు పట్టతో చేసామండి. చాలా రిస్క్ అయింది, సక్సెస్ కాలేదు. అది కానీ సక్సెస్ అయ్యింటే క్యాంపింగ్ వీడియోస్ రాబోయినాయి. తెలుసుకొని చేసుకోవాలి కదా. రాదు అనుకుంటే కూడా ఏది రాదు కదా. రాదు. అనోక్ పవర్ఫుల్. అది బయటకు వచ్చేస్తుంది కెమ్మె. ఇది ఏవో జాగ్రత్త. అసలు ఎట్ట అది టైట్ అయిపోతుంది. అది అసలుకి ఏంది ఫెయిల్ అయ్యట్టు కాదనుకుంటా. అవి చుట్టుపక్కలకి రౌండ్ షేప్ లాగా తిప్పాలేమో. భలే బిగ్గి చేసాడు మీనా. నేను అర్థం కాల నాకు. అంతే కదా. అంతేయా. అంతే.
కాదంటుంటే అవి మరి ఎంతనో కాదో అని డౌట్గా. అంతే. అది చిన్న సీలలు ఇచ్చున్నారు ఎందుకయా? అవి లేచి వెళ్ళిపోకుండా గాలికి. ఓహో ఇక్కడ ఈ 4 మూలలా? అంతే అనుకుంటా. అంతేనా? అందుకేనంట ఏమో. నేను ఊరిని అంటున్నాను కృప. ఇలా ఉంది. ఏమో ఇద్దరేముందే ఒకటే. ఎడక నే కుట్టిస్తే బాగుంటుందేమో. ఎట్టా పట్టుకో, ఎడ పట్టుకో, అట్ట పట్టుకో. మన పిల్లలుగా చూసారంటే రచ్చ చేస్తారు. నేనేమనుకున్నానంటే ఈజీగా పట్టిపోతారు కృప. నేనేమనుకున్నానంటే ఇదిగో ఇది ఇట్లా పైకి వస్తుందేమో. ఇది సరిపోద్ది. ఏయిటా సరిపోద్దియా? ఇప్పుడు ఏముంది కృప, సింపుల్. అది వేసుకున్నా సరిపోద్దా? అవును, జిప్పు. ఇంకా పాములు రావు, ఏమి రావు. బాగుంది. పైన మనకి గాలి తోలడానికి మరి ఉడికిపోకుండా. బాగుందా? బాగుంది. చాలా కష్టపడి ఎట్లాగా తెలియదు కదా, కానీ జాగ్రత్త వాడుకోవాలి దీన్ని మాత్రం. వేసాను ఇప్పుడు అది ఎందుకు ఏదా? ఇది ఎందుకంటే ఇది గబక్కలు మన క్యాంపింగ్ పోయినప్పుడు వర్షం వచ్చింది అనుకో, పైన కాదా అంతే. ఇది ఎక్కడ చూసావా? ఆలోచించాలి. కరెక్ట్గా అందుకే అంటే దేనికి ఇచ్చున్నారు, ఎట్ట సెట్ చేసుకోవాలో ఫస్ట్ అర్థం కాల. ఈ సెల్ ఎందుకుయా? ఒకవేళ గాలి అలాగ తోలింది అనుకో, టెంట్ ఎగిరిపోకుండా ఈ సేలని మిగిలింది కదా పెట్టి భూమిలోకి పెట్టి కొట్టేస్తాం అనమాట. ఇంకెగరదు ఉంటుంది స్ట్రైట్గా. మనం ఉంటాం లోపల, మనం దాటి కూడా పోదు, కానీ అయినా కానీ మన సేఫ్టీ స్టాండర్డ్గా ఉండాలి. ఈ 4 పక్కల. అవును. కానీ అంటే 2 తరగతి వచ్చిందిలే ఆలోచన. కృప గృహ ప్రవేశం చేస్తుందండి. పొంగల్ పొంగిస్తే దాంట్లో లోపల కృప తగలబడిపోద్ది. ఎలాండి మేడం గారు? కుడికాలు కుడి చేతులు పెట్టు. ఇది ఎలా ఉందో తెలుసా? చిన్నప్పుడు పిల్లకాయలు ఆడుకోలేదు, గుడిసెలు కట్టుకొని. పోయి ముందు పడకేస్తా. నేను అనుకున్నాను ఇట్లా పొడుగు వస్తుందేమో కాలు పెట్టుకోవడానికి. అప్పుడు మనము పైనుంచి ఇట్లా ఇది పైకి వచ్చి పైనుంచి జిప్పే. ఇట్టైనా పడుకోవచ్చు, ఎట్టైనా పడుకోవచ్చు, నీ ఇష్టం. పడుకోవచ్చు. అబ్బా పడుకో చూడు, నువ్వు అంత పొడుగున్నావు నువ్వా? పొడుకా సరిపోవు. నలుగురా ఎచ్చగా ఉంది లోపల. వానల కాలం సూపర్గా ఉంటుంది. మామూలుగా అదే దాని అదే లాగపోయింది. ఇది లేదు అసలు దీనికి ఆప్షన్. వేయండిలే, కానీ వేయండిలే చూద్దాం. ఇది కూడా 2 పక్కలు ఉంది. ఇదిగో కృప ఒక 10 నిమిషాలు దాంట్లో.
నేను రాలేదనుకుంటున్నావా? బ్రహ్మాండంగా వచ్చేస్తా, ఇబ్బంది లేదు. ఏడ పట్టేస్తుంటాడులే. బాగుంది అంటే ఇప్పుడు సెగ అనిపించిన నైట్ టైం గంటల చల్లగా ఉంటుంది, బాగుంటుంది. వదులుతాను నువ్వు ఉడికొట్టుదే. ఇప్పుడు అంటే మధ్యాహ్నం కదా సెగ్గా ఉన్నా నైట్ బాగుంటుంది, వెచ్చగానే ఉంటుంది, చల్లగాలి తోలుతా ఉంటుందా. ఇది మనకి ఎంత పడిందంటే 1212 రూపాయలు ఈ టెంట్ మనకు పడింది. బాగుంది, మేలే కదా, బాగుంది కూడా. కలుస్తుంది గాలి వస్తలేతే కృప దాన్ని వేసుకొని ఉండొచ్చు. దోంతారు తీసి చెప్తా. దాంతో వేసుకొని ఉండొచ్చు, అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పాములు వస్తాయి అయ్యో వస్తాయి అని భయమే ఉండదు. దిగులేలే. నాకు అంతే. తెలిసి మనం ప్రయాణం అనుకుంటున్నా అక్కడ బాగుంటుంది, ఈగలే రావు కానీ గాలికి గాలి. రాత్రికి దీంట్లో పడుకుందాం, మంచం మీద పెట్టుకుని ఇబ్బంది అవుదా? సరే ట్రై చేసిదా ఉందా? ఇది పెట్టుకొని పైన తీసేద్దాము, ఫ్యాన్ ఈ బొక్కల సాలు పెట్టేసి పడుకుందాం. ఈగలు తగలవు కదా అప్పుడు మనకి. మంచం చిన్నది అయిపోద్దామా చూడు. అవును, కింద పడుకుందాం, కిందే పడుకుందాం, ఈదిలో పడుకుందాం. అబ్బా వద్దు, వద్దులే, ఈడే పడుకుందాం. ట్రై చేద్దాం, బాగుంది. కృపాకి ఇల్లు కట్టించారని చెప్పి, కృపాకి ఇటుకరాలతో ఇల్లు కట్టలేకపోయినా టెంట్ అయితే కొనిచ్చానండి. దీంట్లో ఉంటుంది బంగారంగా. బాగుంది. ఇప్పుడే ఇంత సేఫ్టీగా ఉన్నట్టునే, ఇంకా వర్షాకాలం వెచ్చగా ఉంటుంది అనుకుంటున్నాను. ఎంత బాగుంది. మనం చెర్లో కూడా ఉండొచ్చు, పోయి ఉండొచ్చు, భయం ఏం లేదు. చాలా బాగుంది. ఇలాంటి వస్తువులు కొనడం అనేది చాలా గొప్ప విషయం. ఇంతగా ఇంతగా ఉన్నాయి, మనం ఎప్పుడు కొనకపోతాం ఇలాంటివి. ఉంది కానీ ఇలాంటి వస్తువు ఉండాలని మాత్రం కోరుకుంటున్నాము. తీసుకుంటామో తీసుకోలేమో అనే పోడు. నాకు బుర్ర తినేసింది. చాలా అంటే చాలా ఈజీ చేసింది నాకు. ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, టెంట్ కావాలని. ఇప్పుడు చూద్దాం నైట్ వీడియోలు ఎక్కడ క్యాంపింగ్ చేద్దాం. ఫస్ట్ మీ అమ్మాయిల ఇంటికాడ చేద్దాం క్యాంపింగ్. అది చేయడానికి ఇది ఎందుకు? తర్వాత మా అమ్మాయిల ఇంటికాడ చేద్దాం. లేదు ఇళ్ళలో కాదు, రచ్చలు ఉన్నాయి చూసావా. సరే ఇప్పేద్దాం, చూద్దాం. తీద్దామా? అప్పుడు ఓడ తీసేది వేయటం ఎంత కష్టపడ్డామో ఓడ తీయటం కూడా అంతే కష్టం ఉంటుందేమో అనుకుంటున్నాను. సరే చూద్దామండి. బాగా వేస్తావయ్యా. అదే ఇంకోటి అదిగో దాని పేపర్ ఇంకోటి ఉంది చూడు. దాన్ని కూడా మడతేసేసయ్యా. అంతే. చూసారు కదా మా క్యాంపింగ్ టెంట్ ఎలా ఉంటుంది, ఎంతమందికి నచ్చిందని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. రేపొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. రేపు మంచి వీడియో అయితే కాదు, త్వరలో క్యాంపింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాం. ఓకేనండి, బాయ్.